దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో చాలా రోజులు అవుతుందన్నమాట వ్లాగ్ చేయకుండా. సో అందుకే ఉగాది వ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చాను మళ్ళీ. సో ఇంకా ఇప్పుడైతే పొద్దున లేసి ఫ్రెష్ అప్ అయిపోయినా. కొన్ని ఏమంటారు ప్రసాదాలు కూడా అవుతా ఉన్నాయన్నమాట. ఏమేమి చేస్తున్నాను ఏంటి అయితే అన్నీ చూపిస్తాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ పసుపు బొట్టు అయితే పెట్టేసినమాట గ్యాస్కి. ఇదేమో పాయసంకి, ఇంక ఇక్కడ పులిహోర అవుతుంది, ఇక్కడేమో బొబ్బట్లకి అయితే అవుతుంది అనమాట. సో ఆల్రెడీ అయిపోయింది, పప్పు ఉడగట్టేయాలి. ఈ పులిహోర ఏంటంటే ఇక్కడ ఎక్కువ పాలు వస్తే ముందే మారుతుంది కాబట్టి ఫస్టే రైస్లో ఉడికిస్తున్నా. సో అవుతా ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ ఆరబెట్టేయాలి, అంటే ఇది పులిహోర రైస్ అయితే ఆరబెట్టేయాలి. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఉగాది షాపింగ్ చేస్తున్నాం అనమాట. చూడండి అంత అసలు పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట. మన ఇండియన్స్ అందరూ ఇప్పుడు షాపింగ్లోనే ఉన్నారు. చూడండి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి. వావ్, వాట్ ఏ సర్ప్రైజ్. ఏమన్నా తెస్తున్నా నాన్న? ఫస్ట్ అది తెచ్చిన తర్వాత ఇది తెచ్చింది ఆంజనేయ స్వామి. థ్యాంక్ యూ నాన్న. ఓ అమ్మ చూడు ఎంతమంది ఉన్నారు. ఉగాది పచ్చడికి కావాల్సిన కిట్ అంతా వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా నాకు కావాల్సినవి అక్కడ దొరికినవి అయితే నేను మళ్ళీ తీసుకున్నాను. ఇంకా ముందు రోజు కూడా నైట్ స్నానం చేసి పప్పు కూడా కడిగి పెట్టాను అనమాట. ఎందుకంటే అప్పటికప్పటికంటే తొందరగా అవ్వదు, అండ్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి. సో ఎందుకు ఆగమాగం అని చెప్పేసి అయితే ఇంకా ముందుడే కడిగేసి మళ్ళీ మార్నింగ్ కూడా లేచాక కడిగి పెట్టేసాను అనమాట. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. సో ఇప్పుడు వడగట్టాలి. వాటర్ కూడా ఇంకా బాగా పాప అయితే లేవలేమాట. ఈరోజు ఆఫీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు లేచే లోపల నేను ప్రసాదాలు ఇవన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా పూజ చేసి బావని ఆఫీస్ పంపిద్దామని అనుకుంటున్నాను. అమెరికాలో మన పండగలు అంటే అసలు ఆ ఫీలే ఉండదు. అందులో మళ్ళీ వీక్ డే వచ్చింది అనుకోండి, ఇంకా ఆగమాగం చేయాలన్నమాట. చేసుకునే 2 ప్రసాదాలైనా ఇంకా నేను ఇవన్నీ చేసుకున్నా కాబట్టి ఒక పక్క బాగా టైం అవుతుందేమో, మళ్ళీ లేస్తే ఆగమాగం అవుతుందేమో అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చేసేసుకుంటున్నా. నెక్స్ట్ ఉగాది పచ్చడి కోసం చింతపండు అయితే తీస్తున్నా. ఇది నానబెట్టాలి. ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళకి కూడా పంపించాలన్నమాట. అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా. తను ప్రెగ్నెంట్ అనమాట. సో ఇంకొన్ని డేస్లో డెలివరీ అవుతుంది. సో ఈ టైంలో పాపం ఎలాగో ఏం చేసుకోలేరు కదా అని చెప్పేసి ఇంకా నేను పంపిస్తుంది. చింతపండు కూడా మనకి టైం లేదనుకోండి, కొంచెం వేడి నీళ్ళు నానబెట్టామనుకోండి చాలా తొందరగా నానుతుంది. పులిహోర కూడా నేను చింతపండు పులిహోరే చేస్తున్నా. దానికి కావాల్సింది అయితే నేను ముందుడేనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఆ రోజు అంటే అవ్వదు కదా మార్నింగ్ అని చెప్పేసి ఇంకా రైస్ అయితే అయిపోయింది. దాన్ని అయితే మంచిగా ఆరబెడుతున్నాను అనమాట. ఇక్కడ నాకు వచ్చేసి ఆ బేషన్లో 3 కప్స్ అయితే ఫ్రీగా కలపడానికి వస్తుంది. 4 కప్స్ అనుకోండి చాలా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇంక ఈసారి వెళ్ళినప్పుడు కొంచెం పెద్దదైనా తెచ్చుకోవాలి. అట్లాగో మనం పులిహోర చేసినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తాం, తక్కువైతే చేయమన్నమాట. ఎందుకంటే 2 పూటలు చక్కగా తినొచ్చు. ఇంకా చింతపండు పులిహోర అనుకోండి చక్కగా తింటాం అనమాట. సో అలా రైస్ అయితే ఆరబెట్టుకుంటున్నా. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నెక్స్ట్ బొబ్బట్లో వచ్చేసి గోధుమ పిండితో చేస్తున్నా. సో గోధుమ పిండి కలపాలి, కొంచెం చిటికెడు నెయ్యి, లైట్గా పసుపు, కలర్ కోసం పసుపు. అప్పుడే మంచిగా పచ్చడి వస్తాయి అన్నమాట. చిటికెడు ఉప్పు, తర్వాత నెయ్యి కొంచెం. బొబ్బట్లో వచ్చేసి అయితే మా పాప బోర్ల పడినప్పుడు చేసామన్నమాట, అమ్మ అమెరికాలో ఉన్నప్పుడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. నేను మళ్ళీ కూడా గోధుమ పిండితోనే చేస్తున్నాను అనమాట. మైదా పిండితో అయితే ఏం చేయట్లేదు. కొంతమంది ఏంటంటే 2 మిక్స్ చేసి వేసుకుంటారు. గోధుమ పిండి ఓన్లీ గట్టిగా వస్తాయని అనుకుంటారు, కానీ అలా ఏం రాదు. గోధుమ పిండితో కూడా చాలా మెత్తగానే ఉంటాయి. మనకు 2 డేస్ ఉన్నా కూడా అవైతే గట్టిపడవు. మనం ఏంటంటే మామూలుగా మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఎక్కువ నెయ్యి వేసి పెట్టామనుకోండి మంచిగా ఉంటుందన్నమాట. సో అలా ఇంకా పిండి అయితే కలుపుతున్నాను. లేచిన కానీ స్లోగా ఏం చేయట్లే, సౌండ్లు లేకుండా చేస్తాను. మా పాప లేచింది అనుకో ఏ పనులు కావు నాకు. ఇంకా ఇప్పటి వరకు కదలలే. గ్రేట్ ఈరోజు. యాక్చువల్గా అయితే నేను లేవాలని నా వెనకనే గదిలో వస్తుంది. స్లోగా చేసుకుంటా ఉన్నాను అనమాట. అండ్ పూర్ణాలకు కూడా మొత్తం బొబ్బట్లకు కూడా మొత్తం బొబ్బట్లే చేయట్లేదు. కొంచెం ఏమంటారు పూర్ణాలు కూడా వేసుకుందాము అని చెప్పేసి అయితే కొంచెం గోధుమ పిండి తక్కువ వేస్తున్నాను అనమాట. కొన్నేమో బొబ్బట్లు వేస్తాను, ఒక 4-5.
తర్వాత పూర్ణాలు. మాకు ఒక 3, ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళకి ఒక 3, అట్లా ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి చేస్తే నేను ఆగం చేయాలని బాగా లేచింది. ఇప్పుడు నేను ఉరుకులు పరుగుల మీద చేయాలన్నమాట. ఈ అమెరికాలో కిచెన్ నచ్చబట్టదు. గింత ఎందుకు ఇస్తారు? ఒక గిన్నె పెడితే ఇంకో గిన్నె పట్టదు. ఎప్పుడైనా కూడా కిచెన్ అయితే స్పేషియస్గా ఉంటేనే చాలా ప్రశాంతంగా పనిచేసుకోబుద్ది. ఇరుకిరుగ్గా ఉందనుకోండి చిరాగ్గా ఉంటుంది. మనం కొన్ని గిన్నెలు పెట్టగానే సరిపోదన్నమాట. మళ్ళీ వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ పనులు చేయాలి. ఇలా 4-5 రకాల వంటలు చేసినప్పుడు ఇంకా ఆ గిన్నెలు ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు అనమాట. సో అలా ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే నేను బొబ్బట్లకి, తర్వాత పాయసంలోకి, ఇంకా ఉగాది పచ్చడికి మొత్తం బెల్లం అయితే తురుముతున్నాను. ఉగాది పచ్చడి కూడా రెడీ చేస్తున్నాను. ఇంకా పప్పు ఇలా ఏమంటారు మెదిపేస్తేనే మంచిగా మెత్తగా అయిపోతుంది. మిక్సీ కూడా అవసరం లేదు. అన్ని వంటలైనా కూడా నా పాయసం అయితే ఇంకా స్టిల్ ప్రాసెస్లో ఉంది. ఎందుకంటే చాలా స్లోగా పెట్టాను అనమాట గ్యాస్ వచ్చేసి. ఇంకా దానికి లాస్ట్కి వచ్చిందని చెప్పేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుతున్నాను. ఎందుకంటే మనం హైలో పెట్టి చేసామనుకోండి, ఆ పాలు పోసిన తర్వాత మొత్తం మాడుతుంది అనమాట కింద. అది మొత్తం మాడువాసన వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్టవ్లో అయితే పెద్ద టాస్కే. గ్యాస్ అయితే మంచిగా ఆరామ్సే చేసుకోవచ్చు కానీ. సో ఇక్కడైతే అవే ఉన్నాయి. మొన్న నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు పాయసంకి ఇత్తడివి వస్తాయి కదా, స్పెషల్గా ప్రసాదం చేసుకోవడానికి. అది తెచ్చుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ లాస్ట్ వరకు కుదరలే అన్నమాట తీసుకున్నది. ఈసారి కంపల్సరీ తెచ్చుకోవాలి. అంటే రెగ్యులర్గా మనం చేసుకునే గిన్నెల్లో కాకుండా స్పెషల్గా ఉంటుంది ప్రసాదం. అండ్ అది ఇంకా మందంగా ఉంటుంది కదా, సో మాడదన్నమాట. ఇప్పుడు స్టీల్ దాంట్లో చేద్దామంటే అసలు స్టీల్ అయితే గ్యాస్కి పుట్టి ఇట్లా పగిలిపోతున్నాయి. ఎంత మందం తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్ స్టవ్ దేనికి? ఎలక్ట్రిక్ స్టవ్ల కింద ఏ గిన్నెలు పనికి రావట్లేదు. బెల్లం ఇంకా కావాలి. ఇప్పుడు ఇది ఎంత గట్టిగా ఉందో. నేను నైట్ బెల్లం తురుపు పెట్టుకోవాల్సింది. అప్పటికే చాలా పనులు చేసిన, ఇంకా టైం లేకుండా అనమాట. తొందర పండుకోవాలి, తొందర లేవాలి అని చెప్పేసి. నిన్న మొత్తం క్లీనింగ్, తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకోవడం, అవన్నీ సరిపోయినాయి. మళ్ళీ అమావాస్య కాబట్టి రోజు లేచిన తర్వాత మళ్ళీ మార్నింగ్ ఊడ్చుకున్నా ఊరికి వీళ్ళు. ఈ కప్పుతో నేను పప్పు పోసుకున్నాను అనమాట, అందుకే ఆ కప్పు కొలతలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ పులుసు కూడా కొంచెం తురిగితే అదే మన పండగలు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఏదైనా ఫంక్షన్లు ఉన్నా కూడా ముందరే పడుకున్నా కూడా అదే గుర్తొస్తుంటుంది కదా. వామ్మో రేపు అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి. ఎప్పుడైనా అలారం పెట్టుకున్నా కూడా అలారం కంటే ముందే నాకు మెయిల్కి వస్తుంది. అండ్ ఆ నైట్ అంతా వామ్మో టైం అయిందేమో అని చెప్పేసి వస్తూ ఉంటుంది అనమాట. మీలో ఎంతమందికి ఇలా ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంకా పడుకున్న తర్వాత కూడా అది చేసి పడుకుంటే బెటర్ ఉండేదేమో, లేట్ అవుతుంది అని చెప్పేసి ఉండే అనమాట. సో అలా ఇంకా 1 by 1 అయితే ఇంకా మెల్లగా అవుతూ ఉన్నాయి.
బొబ్బట్లు పిండి కలపడానికైతే నా చేతులకి స్టెమినా సరిపోలే, మస్తు నొప్పి వచ్చినాయి. అంటే ఇంకా అది వదిలేసామంటే మాడిపోతుంది. అలా సిమ్‌లో పెట్టేసి ఇంకా తిప్పుతా ఉన్నా. ఇంకా ఒక పక్క వేరే పని కూడా చేసుకున్నామాట. ఇక్కడ వచ్చేసి పులిహోరకి తాలింపు అయితే ఏస్తున్నా. పులిహోర తాలింపులో మెయిన్ వచ్చేసి మనం ఇంగువ, మెంతిపిండి ఏసామనుకోండి, అవి ఎయ్యగానే మనకి పులిహోర ఫ్లేవర్ అయితే ఇలా మంచిగా వచ్చేస్తదనమాట స్మెల్. ఇంకా దానికి కావాల్సిన ఎండుమిర్చి, తాలింపు గింజలు, తర్వాత కరివేపాకు అవన్నీ ఏమేం కావాలో అన్నీ అయితే ఇంకా తీసి కింద పెట్టుకుంటున్నాను అనమాట ఆయిల్ వేడయ్యేలోపు. ఉగాది పచ్చడి దేవుడు పెట్టడానికి మాత్రం ఓన్లీ మామిడికాయ, వేప పూత, తర్వాత మిరియాల పొడి, బెల్లం, ఉప్పు, ఇంకా చింతపండు ఇవి వేస్తే సరిపోతుంది. తర్వాత మనకు కావాలనుకుంటే ఇంకా మనం పచ్చి కొబ్బరి కానీ బనానా ఇలా వేసుకొని తింటారు చాలామంది. ఫస్ట్ అయితే యాక్చువల్గా దాని టేస్ట్ అదే బాగుంటుంది, ఓన్లీ అవే వేసుకొని తింటే బాగుంటుంది. ఇంకా నేనైతే కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ యాడ్ చేసుకొని తింటా, బాగుంటుంది. మా పాపలు వేస్తేమో మా పాపతో మంచిగా ఇవి చేపిద్దామంటే దానికి గిన్నెలతో ఏమన్నా వేయడం ఇష్టం కదా, సో అట్లా చేపిద్దాం అనుకున్నా కానీ లేవలేదు, ఈరోజు బాగానే పడుకుంది. మరి చూడాలి. మంచిగా పట్లంగా వేసి అంతా రెడీ చేసేద్దాం అనుకున్నా, కానీ డ్రెస్ వేసుకోవడం చాలా కష్టం అసలు. పట్లంగాలు కానీ జస్ట్ సింపుల్గా టీషర్ట్ పాయింట్ వేసుకుంటుంది, లేదంటే సింపుల్ ఫ్రాక్స్ వేసుకుంటుంది తప్ప మిగతా ఏవి వేసుకోదు. ఒక యుద్ధం చేయాలన్నమాట అవి వేయాలి అంటే. ఇంకా ఫ్రెండ్ వాళ్ళకు కూడా కొంచెం ఉగాది పచ్చడి ఇవ్వాలి, వాళ్ళకి ఫెస్టివల్ లేదనమాట, సో ఇస్తా కొంచెం. ఉగాది పచ్చడి రెడీ. ఇప్పుడు వచ్చేసి 4 మామిడి తోరణాలు ఉన్నాయి, అక్కడ పెట్ట. షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మామిడాకులు సపరేట్గా తీసుకుందామన్నా లేకుండే అనమాట. వాళ్ళు ఫ్రీ కిట్లో ప్రొవైడ్ చేసినవి ఉన్నాయి, సపరేట్గా ఇవ్వట్లే అని చెప్పేసి అన్నారు. వేరే స్టోర్కి వెళ్ళి తీసుకుని వద్దాం అనుకున్నాం, మళ్ళీ అక్కడ కూడా పెద్ద లైన్ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది, ఎందుకులే అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళదనమాట. సో ఉన్న వాటినే అడ్జస్ట్ చేస్తున్నా, లేదంటే ఎప్పుడు కూడా ఫుల్గా పెట్టేదాన్ని దాన్ని మొత్తం కూడా. బయట ఉన్న 2 ఆకుల్ని బయట ఇట్లా పెట్టా. అది చపాతీ కాదు, బొబ్బట్లు. మరి ఇట్లా కాదు ఏముంటుంది, ఏముంటుంది ఇక్కడ బొబ్బట్లు కావడానికి మా బావ హెల్ప్ చేస్తున్నాను, ఎందుకంటే పాపం టైం అయింది. హాట్ బాక్స్లో వేద్దాం, వేడి ఉంటుంది. కొంచెం సిమ్లో పెట్టు, మరి బొబ్బట్ల పది అట్లే రాలేదు. వస్తుంది రా, 2 సైడ్లు అమ్మా దా దా. పడుకుంటుందేమో.
బంగారు కోళ్ళని చిన్ని తల్లిని గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తుంది మమ్మీ? ఈరోజు ఏంటో పండగ రోజు, ఈరోజు ఉగాది పండగ. అక్కడ చూడు, అక్కడ చూడు నాన్న, అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పు. ఇక్కడే అంటే నన్ను పొద్దున్నే వీడియోలు తిత్తురు. ఎమ్మటే తిప్పాయి ఇట్లా అమ్మకుండా కొద్దిగా జస్ట్ అది. సైకిల్ ఎక్కడ సైకిల్ సైకిల్ ఇస్తున్నా సైకిల్ ఒక లైట్ వేసే. వావ్, కరెక్ట్గా 7 అవి ఒక 3 10 బొబ్బట్లు అవుతున్నాయి అంతే. అమ్ములుగాడు అమ్ములుగాడు వాటరీనా యాంట్రా కృష్ణ. ఫస్ట్ బాగా వచ్చేసి బొబ్బట్లు ఇప్పుడు ఎక్కడైతే లే అని చెప్పేసి అన్నాడు. ఒక 2 చేస్తా దేవుడి వరకు, తర్వాత నువ్వు వెళ్ళిన తర్వాత చేసుకుంటాలే అన్న. చెప్పాను కదా బొబ్బట్లకి ఎక్కువ ఏం చేయలేదు, కొంచెం పిండి వేసా. మేము ఎక్కువ పూర్ణాలు తింటాం అనమాట. సో పూర్ణాలు చేసుకుందామని తక్కువ గోధుమ పిండి వేసా అనమాట. ఇంక ఈలోపు పాప కూడా లేచింది. ఒక 10 ఉన్నాయి కానీ ఇంకా ఫాస్ట్గా చేసేసాము ఇద్దరం కలిసి. నెయ్యితో ఇక్కడ పేపర్ మీద చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఇప్పుడు టైం లేదు. ఇప్పుడు పేపర్ దలాడి ఆ నెయ్యి అదంతా ఎందుకు అని చెప్పేసి ఒరే సైకిల్ బెడ్రూమ్ లో పెట్టుకుంటు కదా ఎస్టీ గారు నైట్. పాప ఏంటో నైట్ బెడ్రూమ్లోకి సైకిల్ అండ్ గుర్రం కూడా తెచ్చుకుంది. ఎప్పుడు తీసుకొని రాదు, నైట్ తీసుకొని తెచ్చి అక్కడ పెట్టుకుంది అనమాట. అండ్ రీసెంట్గా పాపకు వచ్చేసి ఒక టాయ్ ఆర్డర్ చేసిన, దాంట్లో బాల్స్ అని కప్స్ కలర్వే వచ్చినాయి అనమాట. అవి మ్యాథ్ పరంగా బాగా యూజ్ అవుతుంది, ఆడుకోవడానికి యూజ్ అవుతుంది, ప్లస్ 3+ ఇయర్స్ కూడా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకా మస్తు టైం పాస్ అవుతుంది. దాన్ని గిన్నెలో వేసుకోవడం అని, ఆ బాల్స్ని తర్వాత ఇంకా వీటిలోకి ట్రాన్స్ఫర్ చేయడం, అలా ఫుల్ టైం పాస్ ఆడుతుందన్నమాట ఆ గేమ్తో. నేను ఒకసారి అయితే వీడియో చేసి పెడతా, చాలా బాగా ఆడుకుంటారు పిల్లలు కూడా. సో చూడండి పొద్దున్నే లేచి కూడా దాంతో ఎంత కాన్సన్ట్రేట్గా ఆడుతుందో బాల్స్తో. సో అలా ఆమె ఆడుతుంది. ఇంకా మేమిద్దరం అయితే బొబ్బట్లు అయితే చేస్తాం అనమాట. తర్వాత ఇంకా పూజ చేసిన తర్వాత ఈవినింగ్ గుడికి అయితే వెళ్ళాము. సో వీడియో అయితే ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. యాపపోతే ఏదో దాంట్లో కనపడడానికి 2 పూతలు ఇచ్చారు. అదే కూర కాదులే కానీ లేకపోతే ఏదో 2 కనపడడానికి ఇచ్చారంటే మా బావ చూడండి కూర చేద్దాం అనుకుంటున్నాం అంటారు. ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామా? టెంపుల్కి వెళ్దామా ఈవినింగ్? అమ్ములుగాడు టెంపుల్కి వెళ్దామా? టెంపుల్ అంటే మా బాబు తెలిసినట్టే అంటున్నావు. టెంపుల్ ఎక్కడున్నానా? ఎక్కడుందిరా టెంపుల్? టెంపుల్ ఎవరుంటారు? జై హనుమాన్, జై హనుమాన్. పెట్టుకో. నువ్వు బాతింగ్ చేయలేగా? పెట్టుకున్నావా బొట్టు? బాతింగ్ చేసి యష్ణగాడు మంచి డ్రెస్ వేసుకొని ఇప్పుడు రెడీ అయ్యి దా. నేను పెడతా లేదా బొట్టు? నీకు పెడతా. నాన్న నేను కనిపిస్తున్నా? ఒకసారి చూడొచ్చి. వా
కూర్చో కూర్చో కన్నా కూర్చో. అమ్మయ్యా. నానా 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 తీయకు యష్ణ ఇక్కడ తీయకు. మో చూసి నువ్వు ఉన్నప్పుడే కదా చేస్తానని. మళ్ళీ నువ్వు స్నానం చేశాక పూజ చేసుకుంటా. నాన్న ఒక టిష్యూ తెపో చేయి తుడుచుకోవడానికి టిష్యూ తెపో. వెళ్ళు డాడీని అడుగుపో టిష్యూ. వెళ్ళు టిష్యూ కాదు ఇక్కడ నుంచి అడుగుపో డాడీని అడుగుపో ఇస్తాడు. స్నానం చేసి వచ్చాక మళ్ళీ చేద్దాం మనం, ఓకేనా? మళ్ళీ చేసిన కూడా హారతి ఇస్తుంది మంచిగా. ఇంత పెద్ద ప్లేటా? ఎందుకు పట్టాలి అంటే ఏం కావాలి? దోశ కాదు అది. ఇష్టమా గంటది? ఏది తీసుకురా నాన్న. దీపం పెట్టే టైంకి బావకైతే ఆఫీస్ కాల్ వచ్చిందన్నమాట. ఇంకా గంట కొట్టడానికి కూడా లేకుండా బావ అక్కడే కూర్చొని మాట్లాడుతుండే, ల్యాప్టాప్ అవన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. సో ఇంకా గంట అయితే కొట్టలే. మళ్ళీ బావ వచ్చి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టాడనమాట. ప్రసాదాలు అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా వచ్చాయి ఏంటి అని చూపిద్దాం అనుకున్నాను. ఇంకా అప్పటికి ఆగమాగం అయిపోయింది. ఇంకా ఆ క్లిప్ అయితే తీయలేకపోయాను. For these materials, right, like lead assembly, it has vinyl and some other components. Components means like all the plastic parts, right? చాలు So దూరం. you have well area. It's the same stuff. We send it. గ్లాస్ అక్కడ పెట్టు డాడీకి. స్లోగా కొట్టినానా? నువ్వు ఎట్లా కొట్టలేస్తావు నాన్న? నువ్వు కొట్టలేవు. పావు మా బాబుతో మొత్తం పూజ చేపిద్దాం. ఇప్పుడు బాబుకి టైం అవుతుందని చెప్పేసి ఇంకా, లేకపోతే ఆమె స్నానం చేసిన తర్వాత చేద్దాం మంచిగా. ఆయనతో కొబ్బరికాయ కొట్టిద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాం. ఇంకోటి ఇప్పుడు ఎస్టాగడ్ గంట కొడుతుంది. గంట కొట్టడానికి కూడా లేకుండే స్లో కొట్టు. గంట కొడుతుంది. ఇప్పుడు డాడీ హారతిస్తాడు. ఈ హారతి కర్పూరం కూడా ఎక్కువ పెట్టామనుకోండి వెంటనే ఆ ఫైర్ అలారం మోగుతుంది. కొట్టినా గంట కొట్టు. డాడీ హారతిస్తాను. కొట్టు కొట్టినా గంట కొట్టు. ఫాస్ట్ కొట్టాలి ఇట్లా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇట్లా కొట్టు. నీ చేతిలో పట్టుకుని కొట్టు రాయితో. చాలు చాలు. కొట్టే డాడీ ఎట్లా కొట్టిండు? ఇప్పుడు మా పాప రెడీగా వెయిట్ చేస్తున్నా అన్నమాట కొబ్బరి నీళ్ళ కోసం. మళ్ళీ స్నానం చేసి వచ్చి దండం పెట్టుకుంటుంది. ఇష్టం హారత కూడా ఇస్తుంది. వావ్ అదే కొంచెం దేవుణ్ణి తాగని నాన్న, వెంటనే తాగుతూనే ఉంటావు. అజ్జుడు మా ఇంట్లో ప్రసాదం దొంగ నా కూతురు. కొబ్బరి నీళ్ళ పిచ్చి చూడు ఎట్లా తాగుతుందో. బాగుంటుంది. ఎందుకు బాగోదు? స్నానం కూడా చేయలే.
వద్దు దా స్నానం చేద్దాం దా పట్టు చేయి పట్టు ప్రసాదం మంచిగా ఎట్లా పట్టాలి ఇట్లా వస్తుందా పట్టు తగిసాయి బాగుందా ఇందులో ఏదో మిస్ అవుతుంది ఈరోజే అన్నీ పులుపు సరిపోయిందా అన్నీ స్వీట్ తక్కువైనా మరి ఎందుకు యాక్ అన్నది అది అబ్బా ఎంత బాగుందా యాక్ అన్నది ఎందుకురా మస్తుంటే కావాలా దీంట్లో కొబ్బరి వేస్తే బాగుంటుంది కొబ్బరి వేసుకోవాలి కదా అంటే పొద్దున్నే ఇంత హడావుడు ఉంటుంది అన్నమాట చూడండి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అంటే మొత్తం పులిహోర ఇవన్నీ ప్యాక్ చేసేసి అంటే మంచిగా చిన్న చిన్న గిన్నెలో పెట్టి చూడండి ఇవన్నీ అంట్లో పడ్డాయి అన్నమాట ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి బావ కూడా ఇంకా ఫాస్ట్గా కొంచెం పాయసం అని పులిహోర అయితే తినడం అనమాట తినేసి టీ తాగేసి వెళ్ళిండు తర్వాత బాక్స్లో కూడా రెండు అది కొంచెం ఇది కొంచెం అయితే పెట్టేసిన ఇంకా వంట ఏం చేయలే కాబట్టి సపరేట్గా ఇక్కడ ఫ్రెండ్కి కూడా ఇంకా ఇప్పుడే లేట్ అయినా కూడా ఇంక ఇచ్చేసి వెళ్తాలే అని చెప్పేసి అన్నాడు అంటే మార్నింగే తింటారు కదా కొంచెం అండ్ వేడివేడిగా ఉన్నప్పుడే తను తింటే కూడా బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇచ్చేసి వెళ్తా అన్నాడు అనమాట ఇప్పుడు యుద్ధం జరుగుతుంది మా ఇద్దరికి ఇక్కడ చూడండి ఇది సింపుల్ ఫ్రాక్ కొత్త డ్రెస్ అని చెప్పేసి పండగ రోజు వేద్దామంటే దీని దియంగానే ఇంకా స్టార్ట్ చేసింది బెడ్రూమ్లోంచి ఉరుకుతుంది తల దూకోదు తల స్నానం చేసి తల తూడ్చుకోదంట మనం బయటికి వెళ్దాం సైకిల్ వేసుకొని వెళ్దామంటే ఈ డ్రెస్ వేసుకోవాలి సింపుల్ డ్రెస్ నాన్న ఇది ప్లీజ్ ఇంకో వేసుకో నువ్వు వేసుకో యష్నా ఇప్పుడు జంపు చేస్తుంది మంచిగా దీంట్లోకి అబ్బా ప్లీజ్ ప్లీజ్ నాన్న ప్లీజ్ అమ్మ సూపర్ ఉంటుంది ఈ డ్రెస్ ప్లీజ్ 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 నాన్న సాకు ఉందిలే సాకు ఉంది ఏం కలర్ పాప ఫైనల్గా ఈ డ్రెస్ వేసుకుందనమాట ఇది కూడా వద్దని ఏడుస్తుంది సో ఏదో చెప్పిన దీని మీద ఎలిఫెంట్ ఉంది ఈ డ్రెస్ మీద ఎలిఫెంట్ ఉంది గో బామ్మో వేసిన డ్రెస్ మీద ఎలిఫెంట్ ఉంది చూడండి మీరు ఎలిఫెంట్ ఏమంటుంది నాన్న ఎలిఫెంట్ ఏమంటుంది ఇట్లయితే ఎట్లా మనం బర్త్డేకి తీసుకున్న డ్రెస్లో అంత కాస్ట్లీ డ్రెస్సులు తీసుకుంటే ఒక్కసారి వేసుకుంది అసలు వేసుకోవచ్చు ఏనుగు బాగుంది డ్రెస్ ఏనుగు డ్రెస్ బాగుంది ఒక్కసారి దూకో పైన నానా గో మనం అత్త వాళ్ళ ఇంటికి వెళ్దాం బొట్టు ఏ కలర్ బొట్టు కావాలి యష్నాగడికి గ్రీన్ కావాలా బ్లూవా ఓకే బ్లూ పెడతా బ్లూ గ్రీన్ జుట్టు ఇట్లా పెరుగుతుంది పిల్లగలు వేసుకోమంటే పిల్లగలు కూడా వేసుకోవట్లే నెక్స్ట్ మా పాపకి గంధం కావాలంటే ఇప్పుడు గంధం పెట్టాలి వావ్ బాగున్నానా అడుగు బాగున్నానా మంచిగా ఇలాంటి డ్రెస్లు వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటావు ఇవి వేసుకోవట్లే నువ్వు ఇలా చెప్పు గోవింద చెప్పు గోవింద జై హనుమాన్ జై శ్రీరామ్ రామ రామ నమ శివాయ చెప్పు నమ శివాయ లక్ష్మీదేవి దండం పెట్టుకో గోవింద చెప్పు గోవింద వెరీ గుడ్ నెక్స్ట్ బాగా సాష్టాంగ నమస్కారం చేస్తారుగా మళ్ళీ పెట్టు దండం పెట్టు మంచిగా పెట్టు సాష్టాంగ నమస్కారం చేస్తారుగా ఆమె కూడా చేస్తుంది పోయి ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది చెప్పు హ్యాపీ
హ్యాపీ ఉగాది. సూపర్. క్లాప్స్ 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 క్లాప్స్. నేనైతే 2 స్పూన్ల పులిహోర తిన్నా, పాపకు కూడా తినిపించా అనమాట. ఇంకా తనకు వచ్చేసి ఇడ్లీ వేసా. ఇడ్లీ విత్ నెయ్యి అండ్ చట్నీ చెప్పా కదా, ఒక పచ్చిమిర్చి వేసి పడతా అని, క్వాంటిటీని బట్టి వేస్తా. కూడా తిన్నది 2 స్పూన్ల పులిహోర. మళ్ళీ కొంచెం జలుబు ఉంది ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇడ్లీ వేసేది పెడుతున్నాను. వావ్ ఎమ్మీ. ఈవినింగ్ అయితే ఇట్లా రెడీ అయిపోతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మార్నింగే నేను అంటే ప్రసాదాలు చేసిన వరకు డ్రెస్ ఉంచుకొని తర్వాత శారీ కట్టుకొని మంచిగా పూజ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా ఆఫీస్లో ఉండడం వల్ల కుదరలే అనమాట. మా పాప ఈరోజు ఏందో 3 గంటలు పడుకుంది. సో ఆమె లేచిన తర్వాత అందరం స్నానాలు చేసి ఇంకా ఫైనల్గా మా బుట్టబొమ్మకి చూడండి అలా 1 year తర్వాత మళ్ళీ డ్రెస్ వేసిన. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే. వా యష్నిగాడు ఎంత క్యూట్ నో తెలుసా నువ్వు. పొట్టిగా అయిపోయింది తెలుసా అప్పుడే నీకు డ్రెస్. బర్త్డే డ్రెస్సు మళ్ళీ వాళ్ళు వేసుకుందనమాట. అది కూడా ఏడ్చింది, ఏదో చెప్పేసి అయితే వేసేసినాం. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. డాడీ కూతురు ఇట్లా రెడీ అయిపోయారు. అమ్ములుగాడు అబ్బో భలే ఉంది. బాయ్ నానా. సో మొత్తానికి రెడీ అయిపోయి వెళ్తా ఉన్నాం. ఇంకా ఇప్పుడు ఏంటంటే పంచాంగం ఉందన్నమాట ఒక 1 hourలో. సో అందుకే ఫాస్ట్గా గుడికి వెళ్ళేసి రావాలి ఇప్పుడు కదా. ఎట్లుంది నాన్న యష్ణ? చూపు యష్ణ ఎట్లుంది? క్యూట్ అంటే యష్ణ. డాడీ కళ్ళల్లో ఎండ పడుతుంది. యష్ణ క్యూట్. డాడీ మరి డాడీ ఎట్లుండు? క్యూట్. మరి అమ్మ ఎట్లుంది? క్యూట్. అమ్మ క్యూట్. ఇక్కడ చూడండి రాముల వారిని ఎంత బాగా డెకరేషన్ చేశారు. ఈ టెంపుల్ అయితే డెకరేషన్ బాగా చేస్తారనమాట. అండ్ ఒక పక్క లేడీస్ పాటలు పాడుతూ ఉన్నారు, మంచి భజన జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా బావ పార్కింగ్ చేసి వచ్చేటప్పుడు నేను పాప ప్రదక్షిణ చేసి వచ్చి కూర్చున్నాం. మళ్ళీ బావ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అలా కొంచెం దండం పెట్టుకొని టెంపుల్లో కూర్చొని మళ్ళీ ముందు శివుడు టెంపుల్ ఉంది, అక్కడికైతే వెళ్ళాము. హనుమంతునికి ఇంకా అలంకరించడానికి ఇలా నిచ్చెనలు వేసుకొని అయితే చేస్తూ ఉన్నారు. అక్కడ లైవ్ అయితే వస్తూ ఉందన్నమాట. చాలా బాగా చేస్తారు. ఇంకా లైవ్లో చూస్తే హనుమంతుడు చాలా పెద్దగా ఉంటుంది కానీ వీడియోలో చాలా చిన్నగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముందు వచ్చేసి శివుడు టెంపుల్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తాను. మా పాప చాలా హుషారుగా ఎగురుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉందన్నమాట మాతో. తర్వాత ఇంకా శివాభిషేకం చేసి అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే టెంపుల్ నుంచి వచ్చేసినాం. తర్వాత అక్కడ పంచాంగం చెప్తుంటే కూర్చున్నాం అనమాట. ఎప్పుడు నేను పంచాంగం వినలే, ఫస్ట్ టైం వింటున్నా. సో నార్మల్గా మనది ఏ రాశి అవన్నీ కూడా మాకు పెద్దగా తెలియదు అనమాట. చిన్నప్పటి నుంచి మా మ్యారేజెస్ అప్పుడు చూస్తారు కదా జాతకాలు, సో అలా తెలిసినాయి. తర్వాత ఇంకా అప్పుడు అవైతే విన్నాము. నా రాశి వరకు అయితే అయిపోయింది అనమాట. లాస్ట్కి ఇంకా బావదా టైంకి వచ్చినప్పుడు పాపకు ఆకలేస్తుంది, కొంచెం అటు ఇటు తిరుగుతుంది. స్నాక్స్ తినడం ఆకలేస్తుంది అనమాట. సో వంట చేద్దామని వచ్చిన. సో ప్రజెంట్ అయితే నేను బగారా రైస్ చేస్తున్నా. మేము ఏంటంటే ఉగాది రోజు కూడా నాన్ వెజ్ తింటాము. మా సైడ్ అయితే మా ఇళ్ళల్లో ఎలా అంటే ఉగాది రోజు పెద్దవాళ్ళకి పెడతాం అనమాట. అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి పెట్టుకుంటాము నాన్ వెజ్ తీసుకొచ్చి. సో అలా మా ఇళ్ళల్లో అయితే నాన్ వెజ్ తింటారు. ఇప్పుడు బాగా వచ్చేసి చికెన్ తెస్తా అంటుండే. సో ఇక్కడ తాతయ్య వాళ్ళు ఉన్నారు కదా, మామయ్య వాళ్ళు, సో వాళ్ళకి కూడా పెట్టేద్దాము అని చెప్పేసి తీసుకొస్తా అన్నాడు అనమాట. సో నేనైతే ముందు రైస్ కడిగి పెట్టుకున్న బగారా రైస్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటా. సో ఆనియన్ కట్ చేస్తున్నా. ప్యాకెట్లో ఆనియన్కి చిన్న మొలకలు వచ్చాయి అనుకుంటా నేను తెచ్చినప్పుడు. అవి కనపడలేదు నాకంటే, చాలా వస్తాయి కదా, ఒక 3 LBs అలా ఉంటాయి, కనపడలేదు. ఇవి ఇంత పెద్దగా అయినాయి. సరేలే ఎలాగో సమ్మర్ వస్తుందిగా నాటు పెడదామని చెప్పేసి ఉంచా అనమాట. 2 వచ్చినాయి మంచిగా, 2 కాదు 3 వచ్చినాయి. యష్నమ్మాయి ఇక్కడ రారా ఒకసారి. ఇంకొక ఫోటో కూడా దిగలే అని చెప్పేసి నేను శారీ ఉంచుకోవాల్సి వచ్చింది, లేకపోతే నా కష్టం మనం ఎంతసేపు ఉంచుకో. మా పాపను కూడా తీద్దాం అనుకున్నాము. అది పంచాంగంకి టైం అవుతుంది అని చెప్పేసి ఫాస్ట్గా వచ్చేసినాం అనమాట ఇంట్లోకి. ఒక్క ఫోటో కూడా తీరే దాన్ని కూడా. టెంపుల్ దగ్గర ఒక్కటి దిగినాంలే. పంచాంగం చెప్తున్నారన్నమాట. సో ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో కూడా ఉంది. మీకు ఏ రాశి ఏంటి అని చెప్పేసి అయితే ఉంటుంది కదా. సో నా ఛానల్లో కూడా లైవ్ అయితే పెట్టాను నేను. సో చూడండి, అంటే లైవ్ మళ్ళీ ఉంటుంది కదా వీడియో, సో చూసుకోండి అనమాట.
ఉగాది వ్లాగ్ యాక్చువల్గా అంటే మార్నింగ్ నుంచి తీసింది. ఆఫ్టర్నూన్ టైంలో మా పాప పడుకున్న టైంలో ఎడిట్ చేసేసి టెంపుల్కి పోయి వచ్చిందంతా అదంతా మిక్స్ చేసేసి పోస్ట్ చేద్దాము, 1 డే డిలే ఉండొద్దు అని చెప్పేసి అనుకున్నా కానీ అస్సలు అవ్వలేదు. అమ్మో డే అంతా పని 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 సరిపోయింది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి నైట్కి ఇంకా వామిటింగ్ ఫీలింగ్ ఉందన్నమాట, తిక్క తిక్క అవుతుంది. సో తొందర తినేసి రెస్ట్ తీసుకోవాలి. పొద్దున్నుంచి నిల్చొని పని చేస్తున్నట్లే ఉంది. ఇవన్నీ ఏంటమ్మా అడ్డు మధ్యలో? ఇది మీకు డెకరేషన్. నానా ఇక్కడ రా ఒకసారి, ఇక్కడ నీకు చూపిస్తుందా? చెట్టు వచ్చిందా మన ఇంట్లో? చెట్టు వచ్చింది చూద్దా, మన ఇంట్లో చెట్టు వచ్చింది చూద్దా. వీల్స్ అంద బస్కో ఏమంటదిరా? మరి మామీస్ అంద బస్కో ఏమంటారా? మామీస్ అంద బస్కో ఏమంటారు? షూ అంటారు. బేబీస్ అంద బస్కో ఏమంటారా? డాడీస్ అంద బస్కో ఐ లవ్. ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో అయితే మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.